ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పెద్ద పనిలోనే ఉన్నారు అని అంటున్నారు. ఆయన చాలా సైలెంట్ గా తన పని తాను కానిచ్చేసేవారు అని అనుకుంటున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. మామూలుగా అయితే పవన్ చేతిలో అధికారం పడగానే ఆర్భాటం చేస్తారు అని అంతా ఊహించారు. కానీ దానికి భిన్నంగా ఆయన సాదాసీదాగానే ఉంటున్నారు. ఎక్కువగా తన శాఖ విషయంలో అధ్యయనం చేస్తున్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. ఎక్కడ జనసేన టీడీపీల మధ్య పోరపొచ్చాలు లేకుండా చూసుకుంటున్నారు. జనసేనకు ఇచ్చిన 3 క్యాబినెట్ పోర్టుఫోలియోలలో వారంతా తమ విధులను పూర్తిగా నెరవేర్చేందుకు చూస్తున్నారు. అలాగే గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల మీదనే ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక పవన్ తాను తీసుకున్న 5 కీలకమైన శాఖలను పూర్తి ఇష్టంతోనే దగ్గర పెట్టుకున్నారు. వాటిలో ఏమాత్రమైనా మంచి చేసి జనాలకు చూపించాలని తపన పడుతున్నారు. పంచాయతీ శాఖలో ఇటీవల ఏకంగా 13,000కు పైగా గ్రామ సభలను ఒకే రోజు నిర్వహించి పవన్ ఒక రికార్డు క్రియేట్ చేశారు. అలాగే పర్యావరణం విషయంలోనూ అటవీ శాఖ విషయంలోనూ ఆయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు చూస్తే సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన వద్దనే ఉంది. దానికి మంత్రి కందుల దుర్గేష్ చూస్తున్నారు. అయితే టాలీవుడ్ లో టాప్ హీరోస్ గా పవన్ శాఖ మీద తనదైన ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి సినీ పరిశ్రమ తరలి వస్తుందని అనుకున్నారు. ఇక టాలీవుడ్ లో కొంత భాగం వచ్చినా ఓకే అనుకున్నారు. ఇప్పుడు ఏపీలో షూటింగ్ జరిగినా కొంత మేలు అని భావిస్తున్నారు. దీంతో ఆ బాధ్యతను పవన్ తీసుకున్నారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన సినీ పెద్దలతో కూడా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇటీవల సినీ ప్రముఖులు విజయవాడ వెళ్లి పవన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. అలా వారికి ఉపయోగపడేలా ఏపీకి కూడా లాభం చేకూర్చేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో ఏపీలో షూటింగ్లు చేసుకోవాలంటే ప్రభుత్వమే అవసరమైన సదుపాయాలను కల్పించి ఇవ్వాలని కూడా ఆలోచిస్తోంది. 100 ఎకరాలలో బ్రహ్మాండమైన సినీ స్టూడియో కూడా నిర్మించడానికి చంద్రబాబు పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆ స్టూడియోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని కంచికచర్లలో ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం స్టూడియోను నిర్మిస్తే హైదరాబాద్ నుండి కేవలం 4 గంటల వ్యవధిలో చేరుకొని షూటింగ్లు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆలోచిస్తున్నారట. అంతేకాదు ఈ ప్లేస్ గన్నవరం విమానాశ్రయానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండడం కూడా అనుకూలంగా ఉంది అని అంటున్నారు. అలా ఎయిర్పోర్ట్ తో పాటు విజయవాడ రైల్వే స్టేషన్ కి అమరావతి రాజధానికి దగ్గరలో ప్రభుత్వమే స్టూడియో నిర్మించడానికి ఈ ప్లేస్ ని ఎంపిక చేసుకుందని అంటున్నారు. ఇక మరోసారి పవన్ కళ్యాణ్ సినీ పెద్దలతో సమావేశం జరిపిన మీదట ఈ స్థలం విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలే స్టూడియోలు నిర్మించి నామమాత్రం రుసుముతో అద్దెకు ఇస్తున్నాయి. ఏపీలో కూడా అలా చేస్తే టాలీవుడ్ షూటింగులు ఏపీలో కూడా జరుగుతాయని ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే చిన్న నిర్మాతలకు ప్రైవేట్ స్టూడియోస్లలో షూటింగ్లు చేయడం భారంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ నిర్మించే ఈ స్టూడియో ఎంతో ఉపయోగంలో ఉంటుందని అంటున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే ఏపీ ప్రభుత్వం మరో మంచి పని చేసినట్లు అవుతుంది. ఏపీలో కూడా టాలీవుడ్ లో పనిచేయడానికి ఆసక్తి కలిగిన వారికి మరో ఆల్టర్నేషన్ కూడా ఉంటుంది. సో పవన్ పెద్ద పని కనుక విజయవంతం అయితే ఆయనతో పాటు చంద్రబాబు టీడీపీ కూటమికి మంచి పేరు వస్తుందని అంటున్నారు.